తోడుకొని వచ్చిన దేవునికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి జీసస్ రిడీమ్స్ మినిస్ట్రీస్, ఈ ప్రేయర్ మినిస్ట్రీస్లో ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్కి అలాగే స్టాఫ్కి, ప్రాముఖ్యంగా నన్ను మీకు పరిచయం చేసిన బ్రదర్ శ్రీకాంత్ని బట్టి, బ్రదర్ జాషువాని బట్టి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఈ రాత్రి మన మధ్యలో జరిగించబోతున్న కార్యాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. మరి మా సంఘంలో కూడా ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ రాత్రి కోసం మా సంఘంలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని కార్యం ఈ రాత్రి మనం అందరం చూచుదుముగాక. పరిశుద్ధాత్మ సాన్నిధ్యాన్ని, దేవుని స్వరాన్ని మనం అందరం కూడా ఒక గంభీరమైన రీతిలో మనందరం ఇందుముగాక. రైట్, అందరం లేచి నిలబడి కొద్ది నిమిషంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుంటుండగా ఈ రాత్రి ఈ ఆన్లైన్ ప్రేయర్లో దేవుడు తన ప్రార్థన ఆత్మను మనకు అనుగ్రహించి ప్రార్థన ఉజ్జీవముతో మనల్ని నింపి దెర్ ఇస్ గాడ్స్ పర్పస్ ఫర్ అస్ టునైట్. దేవుడు తన ఉద్దేశమును, తన చిత్తమును మన జీవితంలో నెరవేర్చినట్లుగా చాలాసేపు మరి ప్రార్థనలో మనం గడబోతుండగా దేవుని ప్రార్థన ఆత్మ ద్వారా నింపబడి, ప్రార్థనా శక్తితో నింపబడి, ఎవరి కొరకు ప్రార్థించబోతున్నామో, వేటి కొరకు ప్రార్థించబోతున్నామో దేవుడు మన మొరలు ఆలకించి ఆశ్చర్యమైన కార్యములు జరిగించినట్లుగా ఆత్మలో బలపరచబడి, వాక్యములో సరిచేయబడి, దేవునికి సమీపముగా రావడం కొరకు, దేవునికి మరింత దగ్గరగా రావడం కొరకు ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మన మధ్యలో తన భీకరమైన కార్యం జరిగించినట్లుగా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రాత్రిని బట్టి మీకు స్తోత్రాలు నాయనా. మా ప్రియులను బట్టి, వారి పరిచయను బట్టి మీకు స్తోత్రాలు. ఈ స్థలములో మేమందరము కూడుకొని నీ గొప్ప నామమును స్తుతించడానికి, నీ నామములో కూడుకొని ప్రభువా అయ్యా మా స్వరములు తెరిచి, ముకులి హస్తములు చాపి నాయనా మా హృదయములు నీ వైపెత్తి అయ్యా నీ సన్నిధిలో గోజాడటానికి, మొర్ర పెట్టుకోవడానికి, నిన్ను గణపరచడానికి విరిచిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు ప్రభువా. కూడి ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు ఆశీర్వదించండి నాయనా. అందరం తల్ల వంచి కళ్ళు మూసుకుని చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. దేవునితో మాట్లాడదాం ప్రియులరా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో పరిచయం చేస్తుంటుండగా ప్రాణాత్మ శరీరములు దేవునికి అప్పగించుకుందాం. ప్రాణాత్మ శరీరములు దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకునట్లుగా, బలపరచినట్లుగా, తన గొప్ప కార్యము మన జీవితంలో జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితి. 2 చేతులు పైకెత్తి పాడదామా. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివి. ఆరాధన హృదయపూర్వకంగా పాడదాం. ఆరాధనా, ఆరాధనా. మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో కరములు జోడించి దేవుని కనపడతాం ప్రియులరా. ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా
నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తుతి మహిమ, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. బిగ్గరగా పాడదాం. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన చేతులు పైకెత్తి పాడదాం. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడికలో దేవుడు ప్రార్థనాత్మతో నింపినట్లుగా, విజ్ఞాపనాత్మతో నింపినట్లుగా, ఇదిగో మన కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసు మీద లక్ష్యమించి పరిశుద్ధాత్ముడు మనలందరినీ దర్శించినట్లుగా, తన వాక్య శక్తి ద్వారా మనల్ని నింపినట్లుగా ఆశ్చర్యమైన కార్యములు ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారు, ఇక్కడ వింటున్నటువంటి వారందరినీ జీవితాల్లో ప్రభు జరిగించినట్లుగా ప్రార్థనా పూర్వకంగా ఎదురు చూద్దాం. ప్రియులరా, ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధాత్మని కార్యం కొరకు మనం అందరం కూడా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ లార్డ్. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చితివే. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చితివి. ఆరాధన ఆరాధనా ఆరాధనా. Oh, thank you Lord. We bless you Jesus tonight. We glorify you Lord. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరూ పాడాలి స్వరమెత్తి. స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన రెండు చేతులు పైకెత్తి ఆరాధనా 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 ఆరాధనా. మరొకసారి ఆరాధన ఆరాధనా 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 ఆరాధనా
రెండు చేతులు పైకెత్తుదాం. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శించబోతుంటుండగా ఈ స్థలంలో కూడిన మనలందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనందరము ప్రభువుకు సమీపస్తులుగా వచ్చి మన ప్రాణాత్మ శరీరములు దేవునికి అర్పించి ముక్కిలిత హస్తములతో ఓ దీన మనస్సుతో ప్రభు పాదములు పట్టుకుని గోజాటానికి ఇదిగో మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసు మీద లక్ష్యముంచి ప్రభు వైపు చూస్తూ ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించినట్లుగా ప్రభు వైపు చూద్దాం. ప్రియులరా, ప్రార్థనాత్మతో నన్ను నింపునైనా, ప్రార్థన అభిషేకముతో నన్ను నింపునైనా, విరిగి నలిగిన మనస్సును మాకు అనుగ్రహించు ప్రభువా, పశ్చాత్తాప హృదయం మాకు అనుగ్రహించు నాయనా. కేవలం మాటలతో కాక తండ్రి కన్నీటితో నీ పాదములు కడుగునట్లుగా నాయనా మా మనస్సును మా హృదయమును విరవండి నాయనా ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో మీరున్నారో నాకు తెలియదు కానీ, ఏ సమస్యలో మీరున్నారో నాకు తెలియదు కానీ, దేని కొరకు ప్రార్థించబోతున్నారో నాకు తెలియదు కానీ, ఏ ఉద్దేశంతో దేనిని ఆశించి ప్రభు సన్నిధికి మీరు వచ్చారు నాకు తెలియదు కానీ, ప్రార్థన ఆలకించే దేవుడు ఊహించు వాటికంటే అడుగు వాటికంటే అత్యధికమైన కృపను అనుగ్రహించే దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. చేతుల పైకి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియులరా, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ కృప కొరకు నీకు స్తోత్రాలు, నీ దయ కొరకు నీకు స్తోత్రాలు నాయనా, నీ ప్రేమ కొరకు నీకు స్తోత్రాలు అయ్యా. లోకములో ఎందరికో లేనిటి ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా మా పరిస్థితులు ఎరిగిన దేవుడు నాయనా, మా సమస్యలు ఎరిగిన దేవుడు నాయనా. అయ్యా మరణేచ్ఛలో ఉన్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు, వేదనతో నుండి ఉన్నప్పుడు, సమస్యలలో నాయనా కూరిగిపోయిన సమయాల్లో నీ హస్తమును చాపి మమ్మల్ని పైకి లేపే దేవుడు నాయనా, నీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేసే దేవుడవు నాయనా, నీ స్వరమును మాకు అనుగ్రహించి స్వస్థపరిచే దేవుడవు ప్రభువా. ఈ రాత్రి నీ వైపు చూస్తున్నాము నాయన, మమ్మల్ని నింపండి నాయన, మమ్మల్ని నింపండి నాయన. ఫిల్ us లార్డ్, నీ ఆత్మశక్తి ద్వారా, నీ అభిషేకము ద్వారా మమ్మల్ని అందరినీ తాకండి నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రియుల అందరం చేతుల పైకెత్తి ప్రార్థన చేద్దాం. మీ మనసులో అటు ఇటు పోనీయొద్దు ప్రియులరా. ఈ రాత్రి ఏ ప్రార్థన విన్నపాలతో మీరున్నారో, ఏ సమస్యతో మీరున్నారో, ఏ ఇబ్బందులతో ఉన్నారో, ఏ రోగాలతో ఉన్నారో, దేని కొరకు ప్రార్థించబోతున్నారో, దేవుడు మన పక్షముగా తానే ఉచ్చరింప సఖ్యముగా నీ మూలుగుల శబ్దముతో విజ్ఞాపన చేయునట్లుగా మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుని చేతికి అప్పగించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, పాడదాం బిగ్గరగా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే. ప్రతి ఒక్కరు పాడదాం స్వరమెత్తి. నీవే నీవే నా రాజువయ్యా. స్తోత్రం. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున మెరసిన నీ కృప, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా యేసయ్యా, ఓ థాంక్ యూ లార్డ్. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూ పాడాలి పాడాలి స్వరమెత్తి. నీవే నీవే నా రాజువయ్యా దేవా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, పాడాలి పాడాలి. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా దేవా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, స్తోత్రం. రోగాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, శోధనలు మనం చుట్టుకున్నప్పుడు మన అండనాయనే, మన కోట ఆయనే, మన దుర్గమాయనే, మన ఆశ్రయమైనే ప్రియుడా, ఆయన వైపు చూచినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించే ప్రభు ఆయన. స్తోత్రం. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే ఆత్మశక్తి ద్వారా నింపండి ప్రభువా, మమ్మల్ని నింపండి నాయనా. యేసయ్యా 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 యేసయ్యా. రెండు చేతులు పైకెత్తుదాం. మరణ ఛాయలో దేవుని ప్రేమ మెరిసింది. నలిగిపోయిన సమయాల్లో, కృంగిపోయిన సమయాల్లో
దేవుడు తన కృపను విస్తరింపచేసి ప్రియులరా మనలందరినీ సజీవులుగా ఉంచాడు. ఆయన అండ, ఆయనే మన కోట, ఆయనే మన ఆశ్రయదుర్గము, ఆయనే మనకు ఆధారమై ఉన్న దేవుడు అండి. ఈ రాత్రి ప్రభు సముఖములు మనం గొడవబోతుండగా దేవుడు తన బలమైన ప్రార్థనా శక్తితో మనం నింపినట్లుగా, ప్రార్థన అభిషేకముతో మనం నింపినట్లుగా, మన నోట ఉచ్చరించబడుతున్న ప్రతి విజ్ఞాపన దేవుని సన్నిధికి సరాసరిగా చేరినట్లుగా దేవుడు తన కృప ద్వారా ఆశ్చర్యమైన కార్యములు మనందరి జీవితాల్లో జరిగించినట్లుగా రెండు చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రాలు తెలియచేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు నాయనా. నీకే స్తుతి, 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 స్తుతి నాయనా, స్తుతి నాయనా. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవమగల దేవా, జీవాధిపతి, మహిమ కలిగిన దేవా, మహోన్నతుడా, మార్పులేనివాడా, సర్వశక్తిమంతుడా, సర్వజ్ఞుడా, సర్వంతర్యామి. ఈ రాత్రి నాయనా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని గణపరుస్తున్నాం నాయన. పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ ఆత్మవరముల ద్వారా ఇక్కడ కూడిన నీ బిడ్డలందరినీ నింపండి నాయనా. అభిషేకముతో నింపు ప్రభువా, ఆత్మతో దర్శించు నాయనా. ప్రతి కన్నీటిని, ప్రతి వేదన, ప్రతి సమస్య యేసు నామములో ఆనంద బాష్పములుగా మార్చబడును గాక. Thank you Jesus. Hallelujah, 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 hallelujah. Thank you Lord, thank you Jesus, thank you Jesus. ఎవరు కళ్ళు తెరిచి చూడదు, అందరం కూడా ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలో the purpose is to draw close to God. దేవునికి దగ్గరికి రావడమే, దేవునికి దగ్గరికి రావడమే ప్రియులరా. గడిచిన మాసమంతా ఏదైనా తప్పిదోలు మనం పడిపోయి ఉంటే, ఏదైనా సమస్యలు మనం పడిపోయి ఉంటే, దేవునికి దూరం అయిపోయి ఉంటే, భక్తిహీనత, దుష్టత్వము, పాపము, అవిధేయత మనం చోటు చేసుకుంటే ప్రభుని అడగండి, దేవు నన్ను క్షమించు నాయనా, ఈ రాత్రి నన్ను కడుగు నాయనా. నీకు నాకు మధ్యలో ఏ పాపం అడ్డు రావద్దయ్యా, ఏ అవిధేయత అడ్డు రావద్దు నాయనా. తండ్రి, నీకు సమీపస్తులుగా రాగలిగినట్లుగా, నీ కృపాశ్రమందుకు రాగలిగినట్లుగా ప్రతి పాపమంతటిని శుద్ధీకరించు నాయనా, నీ రక్తముతో కడుగు నాయనా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు పలికితే నాకు మేలయా. చెప్దామా దేవునితో? నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే చాలు యాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అడుగుదామా దేవుణ్ణి? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు. అడుగుదాం దేవుణ్ణి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే
నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో జీసస్ నీవే మాట్లాడుమయ్యా. ప్రార్థన చేద్దాం. మీ పక్కనున్న వాళ్ళ యొక్క చేతులు పట్టుకోండి. మీ పక్కనున్న వారి యొక్క చేతులు పట్టుకోండి. మనందరం కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో, ఏక భావముతో ప్రార్థించినప్పుడు పిల్లరా, ఇక్కడ కూడి ఉన్న మనమే కాకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది ఈ వాక్యం వింటున్నారో, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేవుడు వారి గృహములను తన మహిమతో నింపినట్లుగా, దేవుడు వారి జీవితాలను తన వాక్యముతో ఈ రాత్రి దర్శించినట్లుగా, ప్రతి బండ హృదయము, ప్రతి అంధకార సంబంధమైన హృదయము, ప్రతి దుష్ట హృదయము ఈ రాత్రి తెరవబడినట్లుగా, ఈ రాత్రి తెరవబడినట్లుగా, ఈ రాత్రి తెరవబడినట్లుగా, ప్రతి మాట అధికారపూర్వకముగా, శక్తివంతముగా బయలు వెళ్ళినట్లుగా దేవుని కార్యము కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Oh, we praise you, we praise you, we praise you, we praise you, Lord. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నాయనా. నీకే స్తుతి, నీకే స్తుతి, నీకే స్తుతి. మమ్మల్ని దర్శించు నాయనా, మమ్మల్ని దర్శించు నాయనా, మమ్మల్ని దర్శించు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus, thank you Lord, 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 thank you Jesus. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ సన్నిధిలో మోకరించి నీరసించక సాగేదా, నేవేనో తీరుగా. నీ సన్నిధిలో, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక. Tonight, oh God, నిన్నే ప్రార్థించును నాయనా, నిన్నే ప్రార్థింతును. చెప్తాం దేవుడితో, నిన్నే ప్రార్థింతును యేసు, నిన్నే ప్రార్థింతును. నేవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేను దీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేను దీరుగా. నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును. నేవేను దీరుగా నీ సన్నిధిలో మోకరించి, సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించక సాగేదా, నేవేను దీరుగా. నీ సన్నిధి
సాగేదా నేవేను దీరుగా. అదే నాయనా, ఈ రాత్రి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను ప్రార్థించుటకు, నిన్ను సేవించుటకు తీర్మానించుకుంటున్నాం నాయనా. నిన్ను దర్శించండి. ఎంతమంది కన్నీరు కార్చి సమయంలో ప్రార్థిస్తున్నారో, ఎంతమంది వారి ప్రార్థనలు నీ సన్నిధికి చేరవేస్తున్నారో, ఎంతమంది విజ్ఞాపన చేస్తున్నారో, ఎంతమంది నాయనా నీవు వారి వైపు చూడాలని, వారి కన్నీరు తుడవాలని, వారి వ్యాధులు బాగు చేయబడాలని, వారి సమస్య నుండి తీర్చబడాలని, విడుదల కొరకు, స్వస్థత కొరకు, సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, ఈ రాత్రి ప్రతి వారిని మీరు దర్శించండి నాయన. ఈ స్థలమందు కూడి ఉన్న ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఓ వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ, వి థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు, మన వేదనను, మన వ్యధను, మన బాధలను సంతోష కారణముగా మార్చే దేవుడు, మన అవమానము పూదండగా మార్చే దేవుడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్నాం ప్రియులరా. హల్లెలూయా, హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. పాడదాం బిగ్గరగా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. చేతులు పైకెత్తి ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, 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 ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే. సంతృప్తి లేని మన జీవితాలను సమృద్ధితో నింపే దేవుడు ప్రియులారాయన. ఆయన వైపు చూచి రాత్రి మనం ప్రార్థిస్తుండగా మన ప్రతి కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చడానికి ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు సిద్ధంగా ఉన్నాడు. అందరం కలిసి పాడుతూ దేవుని ఆరాధన చేద్దాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ పాడదాం. స్తోత్రం. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరచినావు. నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, నా మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. పాడతాం బిగ్గరగా. చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే,
ఆరాధన 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 నీకే స్తోత్రం ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే. సర్వశక్తివంతుడైన మా ప్రియ తండ్రి, ఈ రాత్రి మమ్మల్ని అందరినీ ఈ స్థలంలోనికి తీసుకొచ్చినందుకే మీకు స్తోత్రం తండ్రి. మా జీవితాల్లో నీ పాద సముఖములో గడుపుట కంటే, నీ పాదములు పట్టుకుని గోజాడుట కంటే వేరే గొప్ప భాగ్యం ఏది మాకు లేదు నాయన. వేరే ఆధారం ఏది లోకములో మాకు లేదు ప్రభువా. నీ సన్నిధిలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్నవాడు ధన్యుడని నీ వాక్యం సెలవిస్తుంటుండగా, ఈ ఫిబ్రవరి మాసము ఈ 9వ తారీఖున తండ్రి ఇదిగో నాయన మా ప్రియులందరి మధ్యలో చేరి నీ నామము ఘనపరచడానికి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో నీ పాదముల చెంతకు రావడానికి మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచినందుకు నీకు స్తోత్రం. నిన్ను ఆరాధించడం ద్వారా నీ బలమైన ఆత్మ ద్వారా మమ్మల్ని అందరినీ నింపినందుకే నీకు స్తోత్రం ప్రభువా. నీ ఆత్మశక్తి ద్వారా మమ్మల్ని అందరినీ తాకినందుకే నీకు స్తోత్రం. ప్రతి కన్నీటిని మీరు తుడిచినందుకే నీకు స్తోత్రం ప్రభువా. ఇక్కడ కూడి ఉన్న బిడ్డలలో ఎంతమంది బలహీనలుగా ఉన్నారో, ఎంతమంది సమస్యల్లో ఉన్నారో, ఎంతమంది ఇబ్బందుల్లో ఉన్నారో, ఎంతమంది ఆధ్యాత్మిక చింతన కలిగి ఆత్మ సంబంధమైన తృష్ణ కలిగి నీ వాక్యము కొరకు, నీ శక్తి కొరకు, నీ స్వరం కొరకు ఎదురు చూస్తున్నారో, ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని వేడుకుంటున్నాం ప్రభువా. నీకు స్తోత్రం. నీ మాటలు ప్రకటించబడుతుంటుండగా నాయన మేము సరిచేయబడి దిద్దబడి బలపరచబడి నీ కృపాసనం వద్దకు రావడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, తదుపరి చేయబోతున్న ప్రతి ప్రార్థనలపై మీ దృష్టి నుంచి నాయన ఇదిగో ఈ స్థలంలో ఎంతమంది వింటున్నారో, ఆన్లైన్ ద్వారా ఎంతమంది ఆయా రాష్ట్రాల నుండి పాల్గొంటున్నారో ప్రియులందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ రాత్రి వారి సమస్యలకు, వారి కన్నీటికి, వారి వేదనకు ఆఖరి రాత్రిగా మీరు చేస్తున్నందుకే మీకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. సమయం 10 నిమిషాలకు 12, 5 నిమిషాలకు 12 అయింది. దేవుడు అనుమతించిన కొలది, పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించిన కొలది దేవుని వాక్యాన్ని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నన్ను బాగా ఆకర్షించినటువంటి మిషనరీ స్టోరీస్లో డేవిడ్ లివింగ్స్టన్ అనే వ్యక్తి ఒక ఆయన మీ అందరికి తెలిసే ఉంటుంది కదా. ఆఫ్రికా ఖండము కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. ఆఫ్రికా దేశానికి వెళ్ళి నరమాంస భక్షకుల మధ్యలో దేవుని సువార్తను ప్రకటించి అనేక మందిని ప్రభు వైపు నడిపిన గొప్ప విశ్వాస వీరుడైన, ప్రార్థనాపరుడు, త్యాగపూరితమైన జీవితము కలిగి, భక్తి కలిగి, తనకున్నటువంటి సంపదను, తనకున్నటువంటి ఖ్యాతిని, పేరును అంత విడిచిపెట్టి ఆఫ్రికా వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటించి దేవుని యొక్క స్వార్థను వెదజల్లి ఆఫ్రికాను దేవుని యొక్క ఖండముగా మార్చిన గొప్ప స్వార్థ యోధుడైన కదా. సో ఆయన యూత్గా ఉన్న సమయంలో కాలేజీలో చదువుకుంటున్న టైంలో జరిగిన ఒక సంఘటన మీకు చెప్పి నేను తదుపరి వాక్యంలోనికి వెళ్తాను. మేబీ మీలో చాలామంది ఆయన స్టోరీ చదివే ఉంటారు. ఆయన జీవిత విధానాన్ని లేక ఆయన యొక్క టెస్ట్ మనీని మిషనరీ స్టోరీస్లో మీరు చదివి ఉంటారు. ఒకసారి కాలేజీలో చదువుతున్నప్పుడు ఆయన ఫ్రెండ్ తనను అడిగాడంట, డేవిడ్ నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు అంటే, డేవిడ్ లివింగ్స్టన్ అని చెప్పాడంట, అరే నాకు ఆఫ్రికాలో ఉన్న ప్రజల పట్ల దేవుడు ఒక విజన్ ఇచ్చాడు, ఆఫ్రికాలో ఉన్న ప్రజల పట్ల దేవుడు నాలో ఒక భారాన్ని పెట్టాడు. సో ఎడ్యుకేషన్ అయిన వెంటనే నేను ఆఫ్రికా వెళ్ళి సువార్త పని చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు తన ఫ్రెండ్ పక్కుమని నవ్వాడంట, నీకేమైనా పిచ్చారా, ఎంత జ్ఞానం ఉంది నీకు, క్లాస్లో టాపర్ నువ్వు, ఎక్కడో ఆఫ్రికాకు పోయి సువార్త పని అంటావేంటి, నువ్వు చేయాల్సిన పని కాదు అది, అది ఆఫ్రికా ఎందుకు, మన దేశంలో ఉండొచ్చు కదా, మన చర్చిలో వర్క్ చేయొచ్చు కదా. ఆఫ్రికా అంటే నరమాంస భక్షకులు ఉండేటువంటి ప్రదేశం, వేరే మనుషులు కనబడితే కాల్చుకులు తినేసిన భయం ఘోరమైన ప్రదేశం అన్నప్పుడు ఆయన అన్నాడంట, ఆ ప్రజల పట్ల దేవుడు నాకు ఆ బర్నింగ్ స్పిరిట్ని ఇచ్చాడు.
దేవుడు ఆత్మనిచ్చాడు, దేవుడు భారం ఇచ్చాడు అన్నప్పుడు కాలం గడిచిపోయింది. ఆ ఫ్రెండ్ను డేవిడ్ అడిగాడంట, మరి నువ్వేమని అవ్వాలనుకుంటున్నా అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట, పెద్ద అయిన తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చి మరి దేశానికి సేవ చేయాలనుకుంటున్నాడంట. సో వీళ్ళిద్దరూ ఎడ్యుకేషన్ అయిపోయింది, మరి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. దేవుడు డేవిడ్ లివింగ్స్టన్ పిలిచిన విధానాన్ని బట్టే ఆఫ్రికా వెళ్ళడం కొరకు కొంతకాలం బాప్టిస్ట్ మిషనరీగా తాను తర్ఫీదు తీసుకుని ఆఫ్రికా ఖండానికి వెళ్ళడం కొరకు తాను సిద్ధపడుతుంటే ఒకానొక రోజు భయంకరమైన యాక్సిడెంట్లో తన కుడి కాలు ఇరిగిపోయిందంట. ఘోరమైన యాక్సిడెంట్ జరిగి కుడి కాలంతా తీసివేసి ఒక కొయ్య కాలు అమర్చే పరిస్థితి వచ్చింది. అప్పుడు అది విన్నటువంటి ఫ్రెండ్ మళ్ళీ వచ్చి, చూడు నేను చెప్పాను నువ్వు వినలేదు, నేను చెప్పిన మాట వినుంటే నువ్వు ఇక్కడ ఏ స్థితిలో నువ్వు ఉండేవాడివి, సేవ అన్నావు, పరిచర్య అన్నావు, చూడు దేవుడు నేను ఏం చేశాడని చెప్పి మరలా అపహసించి తనని తృణీకరించి తనను బలహీనపరిచే మాటలు, తనను నిరుత్సాహపరిచే మాటలు అన్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ ఒకే మాట అన్నాడంట, అంతా మన మంచికే. చెప్పండి మీరు కూడా, అంతా మన మంచికే. ఏంటి అంతా మంచికే? సేవ కొరకు జీవితాన్ని త్యాగం చేసుకున్నప్పుడు, సమర్పించుకున్నప్పుడు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగి కుడికాలు తీసివేస్తే అంతా మన మంచికి అంటున్నాడంటే ఈయన మామూలు విశ్వాస వీరుడు కాదు. అప్పుడు ఆ ఫ్రెండ్కి అర్థం కాలేదు, ఏంటి దేవుడు కీడు చేస్తే దాన్ని కూడా మంచిగా భావించే విశ్వాసం ఏంటిది, దేవుడు కీడు తలిస్తే లేక దేవుడు పరీక్ష పెడితే దాన్ని కూడా ఒక పాజిటివ్ వేలో విశ్వాసపు కోణములో ఆలోచించి తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, తాను కలిగిన సమర్పణను బట్టి ఎందుకు వెనక్కి వెళ్ళట్లేదని చెప్పి ఆ ఫ్రెండ్ తనను మార్చలేక తిరిగి వెళ్ళిపోయాడంట. డేవిడ్ లివింగ్స్టన్ ఎప్పట్లాగానే తాను అనుకున్నట్లుగా, ప్రార్థించినట్లుగా, సిద్ధపడినట్లుగా ఒకానొక రోజు ఆ యొక్క ఆఫ్రికాలో కాలు పెట్టాడంట. ఆఫ్రికాలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మిషనరీ ఆయన డేవిడ్ లివింగ్స్టన్. ఆయన వెళ్ళంగానే ఈయన శ్వేత జాతీయుడు, తెల్ల చర్మం కలిగిన వ్యక్తి. ఈయన చూడంగానే వాళ్ళందరూ కూడా చుట్టూ గుమ్ముగూడి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారంట. చంపడానికి ప్రయత్నం చేసి చంపి వాళ్ళు మాంసం కోసుకుని తినేటువంటి ప్రజలు. వాళ్ళకున్న ఆచారం ఏంటి అంటే, మొట్టమొదటిగా ఎవరైనా స్ట్రేంజ్ వ్యక్తి వచ్చినప్పుడు తీసుకుపోయి అక్కడ దేవత దగ్గర వాళ్ళు బలర్పించి తర్వాత తనని కోసుకుని తింటారంట. అప్పుడైతే వాళ్ళకున్న జాతి కుక్కల్లో ఒక దాన్ని వాళ్ళు వదిలినప్పుడు ఆ మనిషి యొక్క తుంటి నరం పట్టుకుని అది లాగి చంపినప్పుడు ఆ వ్యక్తి రక్తము కక్కి చనిపోయిన తర్వాత ఆ రక్తమును ఆ దేవతకు బలి ఇచ్చి అప్పుడు తనని కోచుకుని తినేవాళ్ళంట. ఇప్పుడు కొయ్యకాలుతో వెళ్ళినటువంటి డేవిడ్ లివింగ్స్టన్ను ఆ యొక్క కుక్క ముట్టుకోలేకపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది ఎందుకు అంతా నా మంచికన్నాడో. దేవుడు సమస్తమును మేలు కొరకు సమకూడి జరిగించే దేవుడు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, దేవుడు ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకు సమకూర్చి జరిగించే దేవుడు. హల్లెలూయా. తీర్మానం తీసుకోవడం మనవంతైతే, సమర్పించుకోవడం మనవంతైతే, ప్రార్థించడం మనవంతైతే, నమ్మటం మనవంతైతే సమస్తమును, అది కీడైన, శోధనైన, కష్టమైన, సమస్య అయిన సమస్తమును దేని కొరకు? మేలు కొరకు సమకూరి జరిగించే దేవుడు. మీకు వీలుంటే ఎప్పుడైనా యూట్యూబ్లో కూడా ఉంది ఆయన జీవిత చరిత్ర, మీరు చూడండి. ఎంత ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అంటే, మరొక ఆఖరి విషయం చెప్పిన, ఆయన చాలా సంవత్సరాలు దాదాపుగా 23-24 ఇయర్స్ ఆ ఖండంలో పనిచేసి కొన్ని వందలాది మందిని మార్చిన తర్వాత ఆయన చనిపోతే ఆయన డెడ్ బాడీ కొరకు ఈ యూకే అండ్ ఆఫ్రికా గొడవలు పడ్డాయంట. ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళడానికి మరలా పాలిటిక్స్లో ఉన్నటువంటి తన ఫ్రెండే దిగి వచ్చాడంట. ఎంత గొప్ప విషయం అండి. ఆఖరికి ఏం చేస్తే తెలుసా, ఆఫ్రికా వాళ్ళు ఒప్పుకోలేదు, మా కోసం వచ్చాడు ఈయన, మా కోసం తన ప్రాణం పెట్టాడు, మాకు దేవుని వార్తను ప్రకటించాడని చెప్పి గుండె ఉన్న పార్ట్ ఏమో ఆఫ్రికాలో పాతి పెట్టారంట, మిగతా శరీర భాగాలేమో తన సొంత దేశంలో పాతి పెట్టారంట. ఎవరికైనా వస్తుందా ఈ ధన్యత? ప్రియులరా, దేవుడు ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి అది కీడై ఉండొచ్చు, సమస్య ఉండొచ్చు, కన్నీటి అనుభవం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, ప్రస్తుతమందు అది మనకు పెయిన్ కలిగించవచ్చు, కానీ ఒకానొక రోజు తుదకు దేవుడు సమస్తమును సంతోష కారణముగా మేలు కొరకు సమకూర్చి జరిగించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనం నమ్మగలిగితే, మనం సమర్పించుకోగలిగితే,
మనం ప్రభు వైపు చూడగలిగితే, ప్రార్థనలో మన హృదయాలు దేవునికి ఎత్తగలిగితే, ఆయన దేన్నైనా కానీ మార్చడానికి సమర్థుడు. దేన్ని ఏ రీతికైనా మార్చి అది మన మేలు కొరకు, మన దీవెని కొరకు నిలబెట్టే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుడు విరుస్తాడు, దేవుడు నలగొడతాడు, కానీ మనకు అది ఇష్టం ఉండదు కదా. అంత మంచే జరగాలి. మనం కోరుకోగానే బ్యాంకులో లోన్లన్నీ వచ్చేసేయాలి, మనం కోరుకోగానే అక్కడ డోర్ స్టెప్ దగ్గర అట్లా మూటలు కనపడాలి మనకి, మనం కోరుకోగానే మనలో ఉన్న అట్లా బ్లాక్ స్కిన్ రెడ్ అయిపోవాలి, అలాగే లోపల ఉన్న పార్ట్స్ అన్నీ కూడా సర్వీసింగ్కి వెళ్ళొచ్చిన బండిలాగా కొత్తగా తయారైపోవాలి ప్రియులారా. కానీ దేవుడు మనల్ని మార్చే విధానం, మనల్ని సరిచేసే విధానం, తన నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరిచే విధానం ఎలా ఉంటుందంటే, ఆయన మనల్ని నలగొడతాడు, ఆయన మనల్ని సరిచేసే క్రమంలో మనల్ని విరగ్గొడతాడు. మనం విరగ్గొట్టకబడితే ఆశీర్వాదం లేదు, విరగొట్టబడకపోతే రెట్టింపు దీవెన మన జీవితాల్లో లేవు. చాలామంది నామకార్థ క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు వస్తారు, కూర్చుంటారు, వెళ్ళిపోతారు. విరగొట్టబడ్డానికి కానీ, నలగొట్టబడ్డానికి కానీ, ఉపవాసం ఉండడానికి కానీ, శ్రమలను అనుభవించడానికి కానీ సిద్ధంగా ఉండరు పిల్లలు వాళ్ళు. కానీ ఎవరైతే దేవుని చేతిలో ఆయన ప్రధాన శిల్పి అని తలంచి ఆయన చేత చెక్కబడటానికి, నలగొట్టబడడానికి ఇష్టపడతాడో, దేవుడు తుదకు తనను తన స్వారూప్యములోనికి మార్చుకుంటాడు. తన నిత్యత్వం కొరకు మనం సిద్ధపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథంలో నాకు మాట గుర్తొస్తా ఉంది. 51వ కీర్తన 17వ వచనంలో దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దేవా, నీవు నలిగిన మనసును ఆలక్ష్యము చేసే దేవుడవు కాదు. ప్రియులరా, ఆన్లైన్ ప్రేయర్స్ అనగానే నాకు చాలా ఇష్టం ఆన్లైన్ ప్రేయర్. ఎందుకంటే మరి దేవుని సన్నిధిలో ఒక రాత్రంతా గడపడం అనేది మన జీవితంలోనే గొప్ప అనుభవం. ఇంకంతకంటే బెస్ట్ టైం ఏది ఉండదు. నేను బైబిల్ కాలేజ్లో చదువుకున్న రోజుల్లో ఆన్లైన్ ప్రేయర్ అంటే నైట్ 9 నుంచి ప్రారంభమై ఎర్లీ మార్నింగ్ 6 వరకు జరిగేది. ఎంత రిఫ్రెష్ అయ్యేవాళ్ళమంటే, రీఫిల్ అయ్యేవాళ్ళమంటే, ఆ రీఛార్జ్ ఒక మంత్ అంతా ఉండేది. కానీ ఇప్పుడు నేను సంఘాన్ని నడిపిస్తున్న చోట మా టోలీ చౌకీలియర్లో కంప్లీట్లీ నాన్ క్రిస్టియన్స్ ఉండడాన్ని బట్టి మాకు అవకాశం లేదు. మేము ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ ఆన్లైన్లో జరుపుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ప్రార్థన చేయటం, లేకపోతే ప్రార్థించే విధానము, లేకపోతే ప్రభు దగ్గర గడిపే విధానము, మనం స్వలాభం కొరకు లేక మనకున్న అవసరాలను బట్టి కాక, నిజంగా దేవుణ్ణి ప్రేమించిన వారమైతే, దేవుని చేత పిలువబడ్డాము అన్న పిలుపుని గురించిన నిశ్చయత కలిగిన అయిన వారంగా మనం ఉంటే, దేవుడు ఖచ్చితంగా ఈ రాత్రి మనం చేసే ప్రతి ప్రార్థనలో దేవుడు మనకు ఆలకిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మోస్ట్ పీపుల్ కమ్ టు చర్చ్ బికాజ్ దే హ్యావ్ సమ్ నీడ్ ఇన్ దేర్ లైఫ్. దేవుడిని తనకున్న అవసరాలను బట్టి మార్చేసుకుని, తనకున్న అవసరాలను బట్టి మార్చేసుకుని, అవసరాలు తీరిన తర్వాత దేవుడు అవసరం ఉండదు, స్వార్థ అవసరం ఉండదు, అసలు ఏ రకమైనటువంటి పలకరింపులు లేకుండా జీవిస్తారు. అలా కాకుండా నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నాకు దేవుడు అంటే ఇష్టం, ఆయన కొరకు నేను సమర్పించుకున్నాను, అది శోధనైనా, కష్టమైన, వ్యాధి అయినా, బాధ అయినా ప్రభువుని పట్టుకుని నేను వదలను అని ఎవరైతే ఆయన్ను ప్రేమించేవారుగా ఉంటారో, ఆయన చేత పిలువబడ్డాము, ఆ పిలుపులో మేము ఉన్నాము, పిలుపుని గురించిన ఎస్యూరెన్స్ కలిగిన వారంగా మనం ఉన్నామో, ఇందాక నేను జ్ఞాపకం చేసిన మాట, సమస్తమును మేలు కొరకు సమకూరి జరుగుతారు తప్ప అవసరాలకు దేవుణ్ణి వాడుకునే వాళ్ళ జీవితాల్లో ఏమీ కూడా జరగవు. యాకోబు అంటాడు, మీ సులాభం కొరకు అడుగుతున్నారు కనుక మీకేమియో ఏకేమియో దొరకవు అన్నాడు. అంతే అన్నాడా లేదా? యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మీరు స్వలాభము కొరకు అడుగుతున్నారు కనుక మీకేమియో దొరకవు. ఈ రాత్రి దేవుని వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న కొన్ని మాటలను బట్టి మనము పరిశీలన చేద్దాం. ఇందాక మనం చదువుకున్న మాట, మన మూల వాక్యము కీర్తన గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలి. దేవుడు మనల్ని తన రూపంలోనికి మార్చుకునే ఈ ప్రాసెస్లో, దేవుడు తన నిత్యత్వం కొరకు మనల్ని సిద్ధపరిచే ఈ క్రమంలో దేవుడు కష్టాలను తీసుకొస్తాడు, వేదనను తీసుకొస్తాడు, కన్నీటి అనుభవాలను తీసుకొస్తాడు,
మన జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతున్న సమయంలో అనుకోని సమస్యలు మన జీవితాలు తీసుకొచ్చి టు టర్న్ అవర్ అటెన్షన్ ఫ్రమ్ ఎర్త్లీ థింగ్స్ టు ఎటర్నల్ థింగ్స్. అంటే ఇహలోక సంబంధమైనటువంటి అంశాల మీద నుండి పరసంబంధమైన వాటి మీదకి మన దృష్టిని మళ్లించడానికి ఎక్కడుంది ఈ మాట? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం కదా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. ఇహలోక సంబంధమైన వాటి మీద కాకుండా పరసంబంధమైన వాటి మీద మీరు దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే మీ జీవము క్రీస్తునందు దేవుని యొద్ద దాచబడి ఉన్నది. హల్లెలూయా. మన మనసంతా కూడా ఇహలోక సంబంధమైన ఇళ్ళు, బళ్ళు, వాడలు, బంగారము వీటి మీద పెట్టుకున్నప్పుడు దేవుడు కొన్నిటిని తీసుకొస్తాడు, సమస్యలను తీసుకొస్తాడు, వ్యాధులను తీసుకొస్తాడు, కష్టాలను తీసుకొస్తాడు, కన్నీటి అనుభవాలు తీసుకొచ్చి మన యొక్క అటెన్షన్ను ఇహలోక సంబంధమైన వాటి మీద నుండి ఆ ఎటర్నల్ థింగ్స్ మీదకి అటెన్షన్ తీసుకోవడం కొరకు దేవుడు అనుమతిస్తాడు. ఈ రాత్రి ప్రేయర్, ఈ యొక్క ఆల్ నైట్ ప్రేయర్లో దేవుని ద్వారా విరగొట్టబడ్డానికి మనం అందరం ఇష్టపడదాం. అది మనం ఇష్టపడకపోతే మనకు ఆశీర్వాదం లేదు. విరుగుట ద్వారా ఆశీర్వాదము దేవుడు పెంచుతాడు. విరుగుట ద్వారా పెరిగిన ఆశీర్వాదాన్ని బైబిల్లో నుండి ఈ రాత్రి మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. అది దేవుడు ప్రధాన శిల్పి ఉన్నాడు. మనం అందరం బండరాలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక సుత్తిని తీసుకొని తనకిష్టమైన రూపంలోనికి ఏం చేస్తాడంట? చెక్కుతాడు. ఆయన చెక్కుతున్నప్పుడు నొప్పు కలుగుద్ది. మనకు నొప్పులు అవసరం లేదు, మనకు అంత సమ్మగా ఉండాలి. అబ్బా ఎంత మంచి దేవుడు నాయన నువ్వు, అబ్బో అబ్బా హల్లెలూయా స్తుతి మహిమ అంటుంది. అబ్బా శ్రమలు వస్తే, వ్యాధులు వస్తే, కష్టాలు వస్తే, శోధనలు వస్తే అస్సలు ఇష్టం ఉండదు మనకి. అబ్బో తట్టుకోలేకపోతున్నాను బ్రదర్. ఎంత ఏడుపెడుస్తారంటే ప్రియులారా, దేవుణ్ణి నిందిస్తారు, సణుక్కుంటారు. కానీ క్రైస్తవ జీవితం అంతా కూడా శోధనలే, కష్టాలే. వి ఆర్ ఇన్ ద ప్రాసెస్. చర్చ్ అనేది లేక ఈ లోకంలో మనము స్పిరిచువల్ జిమ్నాజియోలో ఉన్నాం మనం. అంటే ఏంటి ఆ యొక్క పరలోకము కొరకు, నిత్యత్వము కొరకు మనల్ని మనము సిద్ధపరచుకుంటున్నాం. మనలో ఉన్న వేస్ట్ అంతా తీసేసుకుని, పాపమంతా తొలగించేసుకుని, దేవుని వాక్యానికి ఆయాస్కరమైనంత రోజు తీసేసుకుని, కడుక్కుని, పరిశుద్ధపరచుకుని, దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండడం కొరకు ఏం చేసుకుంటున్నామంటే పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో ఆయనకి ఇష్టమైన పాత్రగా మనము మలచబడుతున్నాము. దేవుడు విరుస్తాడు. మీరు వేదన పడొద్దు, అధైర్యపడొద్దు, బలహీనపడొద్దు. మనం విరవబడుతున్నామంటే ఎవరి చేతులు విరవబడుతున్నాం చెప్పండి? దేవుని చేతులు విరవబడుతున్నాం. అంతకంటే గొప్ప భాగ్యం ఏదో ఉందా? లేదు ప్రియులారా. దేవుడు విరిచాడు అంటే ఆశీర్వాదాన్ని పెంచుతాడు. దేవుడు విరిచాడు అంటే తన యొక్క ప్రణాళికలో మనం ఉన్నాం. దేవుడు విరవడానికి ఇష్టపడ్డాడు అంటే దేవుని మనస్సులో మనం ఉన్నాం. దేవుడు విరవడానికి, దేవుడు శ్రమ పెట్టడానికి, దేవుడు మనల్ని నలగొట్టడానికి దేవుడు స్టార్ట్ చేశాడంటే దేవుని సంకల్పంలో మనం ఉన్న విషయాన్ని ప్రభు పక్షంగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటి సంఘటన నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనం నుంచి 20వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం నుంచి 20వ వరకు ఉన్న వచనాలను మనము పరిశీలన చేద్దాం. ప్రియులారా, ఇక్కడ న్యాయాధిపతి అయినటువంటి గిద్యోను మనకు కనిపిస్తూ ఉన్నాడు. బైబిల్లో ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారండి? చెప్పాలి. చాలామంది యూత్ ఉన్నారు ఇక్కడ. హౌ మెనీ జడ్జెస్ వీ హ్యావ్ ఇన్ బైబిల్? దెర్ ఆర్ 12 జడ్జెస్ ఇన్ బైబిల్ కదా. 12 మంది న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించారు. హూ ఈజ్ ద ఫస్ట్ జడ్జ్ ఇన్ బైబిల్? ఒత్నియేల్ కదా. ఒత్నియేల్. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రవక్తల ద్వారా నడిపిస్తున్న కాలము అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఏమడిగారంటే, అయ్యా మాకు ఇది సరిపోవట్లేదు, మేము వచ్చి ప్రవక్తకు చెప్పి, ప్రవక్త వచ్చి మీకు చెప్పి, ఆయన వచ్చి మీకు చెప్పి మాకు సరిపోవట్లేదు, ఇది మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు దేవుడు వారికి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. అంటే అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు థియోక్రసీ పరిపాలన క్రింద ఉన్నారు. వాళ్ళు ఏం కోరుకున్నారంటే మాకు థియోక్రసీ వద్దు, మాకు మోనోక్రసీ కావాలని కోరుకున్నారు. థియోక్రసీ అంటే ద రూలింగ్ ఆఫ్ గాడ్, మోనోక్రసీ అంటే ఏకచక్ర పరిపాలన కదా. మోనిజం అంటే ఏకచక్ర పరిపాలన. సో రాజు పరిపాలన మోనోక్రసీ అంటారు. మనది ఇండియాది డెమోక్రసీ. థియోక్రసీ, మోనోక్రసీ, డెమోక్రసీ. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నుండి ఎక్కడికి పడిపోయారంటే దేవుని చేత పరిపాలించబడుతున్న వ్యక్తులు స్వయముగా
అందుకని పాత నిబంధనలో చాలా గ్రంథాల్లో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా దేవుడు మాట్లాడుతున్నది అన్నమాట. ఆ తర్వాత మాకు రాజు కావాలని వాళ్ళు కోరుకున్నప్పుడు దేవుడు ఒత్నియేలు, యెహూదు, షమ్గర్, దెబోరా, గిద్యోను, తోరా, జైర్, ఇలాగ సంసోన్, ఇలాగ దాదాపుగా 12 మంది న్యాయాధిపతులను దేవుడు పెట్టాడు వాళ్ళకి. 12 మంది న్యాయాధిపతులను. వాళ్ళలో బలాఢ్యుడు, పరాక్రమం కలిగిన వ్యక్తి గిద్యోను మనకు కనిపిస్తాడు. 1, 2, 3, 4, 5వ న్యాయాధిపతిగా గిద్యోను ఇశ్రాయేలు ప్రజలకు పరిచర్య చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ 12 మంది న్యాయాధిపతులలో మంచి న్యాయాధిపతులు ఉన్నారు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి కోల్చబడినటువంటి వ్యక్తులు, అంటే పడిపోయినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఎవరు చెప్పండి వాళ్ళలో ఒక వ్యక్తి? సంసోన్. బల గుర్తుంటుంది మీకు. సంసోను దేవుడిచ్చిన బలాన్ని దుర్వినియోగం చేసి, దేవుడిచ్చిన అభిషేకాన్ని దుర్వినియోగం చేసి, ఆ దేవుని పిలుపులో నుండి, దేవుని పనిలో నుండి, ప్రణాళికల నుంచి పడిపోయిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు న్యాయాధిపతుల కాలము ముగించబడి దేవుడు తర్వాత మరి రాజులు ప్రారంభమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, థియోక్రసీ నుంచి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? మోనోక్రసీలోనికి వచ్చారు. అంటే దేవుని చేత పరిపాలన తృణీకరించారు. గుర్తుపెట్టుకుందాం, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని పరిపాలన తృణీకరించారో, దేవుని అధికారాన్ని తృణీకరించారో, ఓటమి వారికి వచ్చింది, కరువు వారికి వచ్చింది, శాపం వారికి వచ్చింది. రకరకాల రాజులు, బబిలోను రాజులు, అమోరీల రాజులు, అమాలేకుల రాజులు, యోబుసీల రాజులు, చుట్టుపక్కల రాజ్యాలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చి దండెత్తడం ప్రారంభించారు. ఎన్నిసార్లు రకరకాల రాజులందరూ కూడా అందరూ వాళ్ళ మీదకి వచ్చి దేవుని ప్రజలైన వారిని హింసించడము, బానిసలుగా తీసుకోవడం ప్రారంభమైంది. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడైతే దేవుని పరిపాలన వారు తృణీకరించారో. హల్లెలూయా. మనం కూడా గుర్తు చేసుకోవాలి ప్రియులారా, దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క రూలింగ్, అధికారం ఎప్పుడైతే మన జీవితాల్లో మనం తృణీకరిస్తామో వాటమి మనకు వస్తుంది, శాపం మనకు వస్తుంది, అంధకారంలోకి నెట్టబడతాం. మన పక్కన బలహీనమైన వారు కూడా మనల్ని జయించే స్థితిలోనికి మనం పడిపోతాము. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని అధికారంలో మనం ఉండాలి. డాలర్ మీద ఏం రాసి ఉంటుంది చెప్పడానికి మీరు చూసారా? వి ట్రస్ట్ ఇన్ గాడ్, ఇన్ గాడ్ వి ట్రస్ట్. అంటే యుఎస్ ప్రజలు దేవర్ బిలీవింగ్ కదా, దేని మీద వాళ్ళు దేవుని అధికారాన్ని, థియోక్రసీని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ప్రపంచంలోనే అగ్రస్థానంలో వాళ్ళు ఉంటారు. ఎవరైతే దేవుని అధికారాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క పరిపాలన ఒప్పుకుంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఉన్నతంగానే దీవించబడతారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 19 నుండి 20 వచ్చిన వరకు మనం చూస్తే, ఇశ్రాయేలు ప్రజల మీదకి ఒక రాజ్యం వస్తూ ఉంది. వాళ్ళ పేరు మిద్యానీయులు వారి మీదకి వచ్చినప్పుడు గిద్యోను నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా జయాన్ని పొందుకున్నారో మనం చదువుదాం. బైబిల్ ఉన్నవారు దయచేసి తీయండి. 19వ వచనం 20వ వచనాన్ని దయచేసి చదవండి. ఎస్, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ గిద్యోను చేస్తున్నటువంటి యుద్ధము మనందరికీ కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. మిద్యానీయులు బలమైనటువంటి యోధులుగా ఉన్నారు, బలమైన సైన్యంగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు చెప్పాడు ఎక్కువ మంది వద్దు, మిద్యాను 300 మంది తీసుకెళ్ళు, 100 ఒక 3 పంతులుగా 3 గ్రూపులుగా చేసుకుని వెళ్ళన్నప్పుడు గిద్యోను 3 గ్రూపులను తీసుకుని మిద్యానీయులకి యుద్ధానికి వెళ్తాడు. అక్కడ జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట, ఒక చేత్తో డివిటీలు పట్టుకోవాలి, మరొక చేత్తో బోర్లు ఊదాలి. అప్పుడు నేను చెప్పినప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి వేటిని పగలగొట్టాలి. ఏమండి, యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఎవరైనా కుండలు పట్టుకెళ్తాడా? చెప్పాలి. కుండలు పట్టుకెళ్తారా? పట్టుకెళ్ళరు. కత్తులు కావాలి, ఆయుధాలు కావాలి. ప్రియులారా, అర్థం చేసుకోవాలి, మనుషులు లేకపోతే మానవుని యొక్క జ్ఞానమునకు మించినవి దేవుని పద్ధతులు. ఆమేన్. అది మన చేతిలో ఏమున్నా, అవి ఎంత బలహీనమైనవైనా, ఎంత పనికిరానివైనా, వాటిని ఉపయోగించే దేవుడు అద్భుతాలు చేస్తాడు. కుండల ద్వారా యుద్ధాలు చేసింది గిద్యోను తప్ప చరిత్రలు ఎవరు ఉండకపోవచ్చు. కుండలు పగలగొడితే శత్రువుల గుండెలు అదిరిపోయినాయి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని పక్షంగా మీ మనసులో పెడుతున్న మాట ఏంటంటే, మనం ఎంత బలహీనమైనా,
ఎంత పనికిరాని వారమైనా, అవి కుండలాంటి పనికిరాని ఒట్టి జీవితాలైనా దేవుని చేతిలో పగలగొట్టబడ్డానికి ఇష్టపడితే శత్రువైన సాతాను గుండెలు అదిరిపోతాయి. దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అనుకుని ఉన్నారు, వాళ్ళు దేవుడు యుద్ధం చేపిస్తున్న పద్ధతిని బట్టి నవ్వుకున్నారంట. ఇదేం పద్ధతి, ఇంతమంది 10,000 మంది ఉన్నారని అక్కడ చెప్తాడు. అంత 7వ అధ్యాయం మొదట్లో చూస్తే 10,000 మంది వద్దు, 300 మంది వెళ్ళండి. ఏ రైఫిల్స్ కూడా తీసుకుపోవద్దు, ఆయుధాలు తీసుకుపోవద్దు, బోరలు ఊదండి, దివిటీలు పట్టుకోండి, మీ చేతులు ఉన్నటువంటి కుండలు. ప్రియులరా, మన శత్రువు ఎంత బలవంతుడైనా, వాడి దగ్గర ఎంత తంత్రములున్నా, వాడు ఎంత జ్ఞాని అయినా, వాడి కంటే మనలో ఉన్నవాడు, చెప్పండి, మనలో ఉన్నవాడు గొప్పవాడు. కారణం ఏంటంటే అవి మన చేతిలో ఉన్నవి చిన్నవైనా, ఎందుకు పనికిరానివైనా, మన చేతిలో ఉన్నటువంటి సాధనాలు ఎంతటివైనా దానిని ఉపయోగించుకునే దేవుడు అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మనం అనుకోవచ్చు, నా జ్ఞానం లేదు, నాకు అజ్ఞానిని, లేకపోతే ధనము లేదు, తలాంతులు లేవు, నా దగ్గర రిసోర్సెస్ లేవు, నాకు అవి లేవు ఇవి లేవు అనుకోవచ్చు. మనం దేవునికి అప్పగించుకుంటే, ఆయన మాటను అంగీకరిస్తే, ఆయన మాటకు విధేయత చూపిస్తే, మన దగ్గర ఉన్న వాటితోనే తన కార్యము దేవుడు సఫలపరుస్తాడు. కుండలు పగలగొట్టారంట. ఆ కుండలు పగలగొట్టగా మిద్యానీయుల గుండెలు అదిరిపోయినాయి. దండుపాళెంలో నుంచి వాళ్ళు పారిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని వాడుకునే విధానం, దేవుడు మన పక్షం యుద్ధం చేసే విధానం గొల్యాతు అనుకోని ఉండకపోవచ్చు. అంత బలాఢ్యుడు ఒక చిన్న రాయికి తుత్తినైపోతాడని అనుకోని ఉండకపోవచ్చు. ప్రియులరా, కానీ దేవుడు ఎవరిని ఏ రీతిగా పడగొడతాడో, ఎవరి ద్వారా ఎవరి జీవితాల్లో విజయం ఇస్తాడో ఎవరికి కూడా తెలియదు. కొన్నిసార్లు మనం బలహీనలమే. మిషనరీ స్టోరీస్ మీరు చదువుతున్నప్పుడు వారు చిన్న స్థితిలో నుంచి వచ్చిన గొప్ప కార్యాలు చేయగలుగుతారు కదా. మన దేశానికి వచ్చి మన దేశ స్థితినే మార్చివేసిన గొప్ప వ్యక్తి, మన దేశ ముఖ చిత్రాన్ని మార్చివేసిన వ్యక్తి విలియం కేరీ. ఏంటంటే ఆయన వృత్తి, హీ వాజ్ ఏ కోబ్లర్. చెప్పులు బాగు చేసుకునే వ్యక్తి, చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూడా కాదు. ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ ఏ షూ మేకర్, ఐఎమ్ ఏ షూ కాబ్లర్ అంటాడు. చెప్పులను బాగు చేసుకునే వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంత బలహీనమైనా, మన చేతిలో ఉన్న సాధనాలు ఎందుకు పనికిరానివైనా, మన చేతిలో ఉన్న వాటి ద్వారానే అద్భుతము చేయగలిగిన దేవుడు. మరలా ఇప్పుడు చెప్పండి, దేవుడు ప్రేమించు వారికి, చెప్పాలన్నమాట, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకు సమకూర్చే దేవుడు. అది చేతిలో ఉన్నవి కుండలైనా పనికిరానివైనా ఉన్న వాటితోనే దేవుడు అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇట్స్ నాట్ అబౌట్ వాట్ వీ హ్యావ్, మన చేతిలో ఏమున్నామనేది కాదు. మనం దేవుని శక్తి మీద ఆధారపడితే, దేవుని బలం మీద ఆధారపడితే, దేవుని అభిషేకం మీద ఆధారపడితే, భక్తుడు అంటున్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారానే కార్యము సఫలం చేసే దేవుడు. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, నేను పెద్ద టాలెంటెడ్ కాదు, నా దగ్గర ఇది లేదు, నా దగ్గర అది లేదు అనుకుని శత్రువైన సాతానుకు మనము అప్పగించేసుకుంటాం, మనం బలహీనపరిచేసుకుంటాం. మనలో ఏముందో దాన్ని చూసుకుని మనం బలహీనపడతాం తప్ప, మనలో ఉన్నటువంటి దేవుడు ఏమై ఉన్నాడో మర్చిపోయి, ఆయన ఎంత బలవంతుడో మర్చిపోయి సాతానుకు మనం అప్పగించేసుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన చేతిలో కుండలున్నా, మన చేతిలో దివిటీలున్నా, మన చేతిలో ఒడిసెలు ఉన్నా, మన చేతిలో చిన్న ఖడ్గమేమున్నా, ఉన్న వాటిని ఉపయోగించుకొని అద్భుతాలు చేసే గొప్ప దేవుడు మన దేవుడు. మనం చేయాల్సింది ఏంటంటే, మన చేతిలో ఉన్న వాటిని పగలగొట్టడానికి మనం ఇష్టపడాలి. ఆ పాపం చేసిన స్త్రీ విందు భోజనంలో కూర్చున్న యేసుప్రభు దగ్గరికి వచ్చిందంట. ఆ ఖరీదైనటువంటి ఆ అత్తరును పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసింది. పగలగొట్టకపోతే సువాసన బయటకు వచ్చేది కాదు, ఫ్రాగ్రెన్స్ బయటకు వచ్చేది కాదు. అయ్యో, ఇది ఎంత విలువైంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈమె నా యొక్క పునరుద్ధానము కొరకు సరైందే చేసింది. ప్రియులారా, పగలగొట్టబడ్డానికి మనం ఇష్టపడాలి. పగలగొట్టబడడానికి ఇష్టపడకపోతే మనలో ఉన్న నాణ్యత బయటకు రాదు. ద క్వాలిటీ ఆఫ్ అవర్ ఫెయిత్, మన యొక్క విశ్వాసం ఏమై ఉందో, మన భక్తి ఏమై ఉందో, మన శక్తి ఏమై ఉందో మనకు తెలియాలి అంటే, మనము దేవుని చేతిలో పగలగొట్టబడే పాత్రలుగా ఈ రాత్రి మనం దేవునికి అప్పగించుకోవాలి. అందుకని యోబు గ్రంథంలో రాయబడిన మాట, భక్తి కలిగి ఉండి దానిలోని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉంటున్నాం. కారణం ఏంటి అంటే, నామకార్థ క్రైస్తవం అయిపోయాం.
అవసరాలకు తగ్గట్టుగా దేవుణ్ణి వాడుకునే భక్తిపరులమైపోయాం. మనలో ఉన్న శక్తి మనకు తెలియాలంటే దేవుని చేతిలో పగలగొట్టబడే వారంగా మనం ఉండాలి. బీ విల్లింగ్ టు బీ బ్రోకెన్ బై ద లార్డ్. దేవుని చేత పగలగొట్టబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రియులరా, ఈ ఆల్ నైట్ ప్రేయర్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పగలగొట్టకపోతే మనలో ఉన్న ఫ్రాగ్నెన్స్ బయటికి రాదు, మనలో ఉన్న విశ్వాసం వెల్లడి కాదు, మన సాక్ష్యము అనేక మందికి మాదిరికరంగా రాదు. మనలో ఉన్నవాడు ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, పాల్ యాంగిచో గారు రాసిన గొప్ప పుస్తకం ఉపవాస ప్రార్థనా ప్రభావం అనే పుస్తకం. అందులో ఆయన రాశాడు, మన శరీరము మృతతుల్యం కాకపోతే, మన శరీరము క్షీణించకపోతే లోపలున్న ఆత్మ బహిర్గతం కాదంట. అర్థమైంది ఈ మాట? మన శరీరం నలగొట్టబడితేనే లోపలున్న పరిశుద్ధాత్మ దేవుడు బహిర్గతం అవుతాడు. అది అందుకని ఉపవాస ప్రార్థనలు మనం చేస్తాం. ఉపవాస ప్రార్థన కడుపు నిండా 2 ప్యాకెట్లు బిర్యానీ వచ్చి ప్రార్థన చేయమంటే చేయగలుగుతామా? నవ్వుతారేంటండి? 2-3 డబల్ చికెన్ బిర్యానీలు తినొచ్చి ప్రార్థన చేయమని చేస్తారా బ్రదర్? చేయలేరు. అందుకనే ఉపవాస ప్రార్థనలు మనం చేస్తాం, ఆల్ నైట్ ప్రేయర్స్ మనం చేస్తాం. ఎందుకంటే శరీరము బలహీన పడితేనే లోపలున్న పరిశుద్ధాత్ముడు, అది లోపలున్న అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పగలగొట్టబడ్డానికి ఇష్టపడాలి. అప్పుడే దేవుడు శత్రువు చేతుల నుండి మనకు విజయాన్ని ఇస్తాడు. 2వ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి 32వ వచనం వరకు మీ అందరికీ సుపరిచితమైనటువంటి లేఖన భాగం ఇది. ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం యాకోబు జీవితాన్ని గురించి రాయబడినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. యాకోబు పద్దనరామం పారిపోయి 14 సంవత్సరాలు జీవించి ఒక భార్యను, 2 భార్యలను, 11 మంది సంతానాన్ని ఆయన సంపాదించుకొని రకరకాలైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించుకొని తిరిగి వస్తుండగా యాకోబు మనస్సులో ఒక భయం ప్రారంభమైంది. ఏంటా భయం చెప్పండి? తన భయం పేరేంటి? ఏసావు తన అన్నను మోసం చేసి పారిపోయాడు కాబట్టి 14 సంవత్సరాలైనా కానీ యాకోబులో ఉన్నటువంటి భయం పోలేదు. ఏంటో తెలుసా? అన్నకు రావాల్సినటువంటి దీవెనలన్నీ కూడా దొంగిలించేసి పారిపోయాను. ఇప్పుడు అన్న ఎలా రెస్పాండ్ అవుతాడు? అన్న ఏ రీతిగా నన్ను చంపడం కొరకు సిద్ధపడుతున్నాడో ఆయన చూడండి. మీరు 32వ అధ్యాయంలో చూస్తే ముందు కానుకలను పంపించాడంట, తర్వాత దాసుల్ని పంపించాడంట, తర్వాత నమ్మకమైన సేవకులను పంపించాడంట, తర్వాత కుమారులను పంపించాడంట, తర్వాత 2 భార్యలు పంపించాడంట. అక్కడ మనం చూస్తే యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. తన జీవితంలో అంత ఉన్న ఒంటరి స్థితిలోనికి వచ్చేసాడు. తాను చేసిన తప్పు, తాను చేసిన పాపం, తాను చేసిన పొరపాటు, తన జీవితంలో 11 మంది సంతానము కలిగి ఉన్న, 2 భార్యలు కనుగొన్న, కోట్ల ఆస్తి కలిగి ఉన్న, పద్దనారాములో బోళ్ళంతా సంపాదించుకున్న, ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందువల్ల చెప్పండి? మోసగాడుగా తాను చేసిన మోసం వల్ల. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ముందుకు చదువుకుంటూ పోతే 24వ వచనం నుంచి 32వ వచనం వరకు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. దేవునితో రాత్రంతా కూడా ఒకసారి చదువమ్మ మాట 24 నుండి. యాకోబు తొడగూటి వసిలెను. అక్కడ కుండలు పగిలినాయి, ఇక్కడేం పగిలిందంట? తొడగూటు వసిలింది. శరీర బలము వసించింది కానీ యాకోబు, మోసగాడుగున్న యాకోబు, ఇక మీదట నువ్వు యాకోబు కాక ఇశ్రాయేలు అనబడదువు. హల్లెలూయా. ప్రియులారా, శరీర బలము వసిగింది కానీ హి వాజ్ రెజ్లింగ్ విత్ గాడ్. దేవునితో పోరాడుతూ ఉన్నాడు రాత్రంతా. ఈ రాత్రి మనం చేస్తున్న పని కూడా అదే. లార్డ్, ఐ విల్ నాట్ లెట్ యూ గో అంటిల్ అన్లెస్ యూ బ్లెస్ మీ. నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను పోనీను. మనం కూడా అదే ప్రార్థన చేయాలి ప్రియులరా, అదే ప్రార్థన చేయాలి. దేవా, నా బిడ్డను నువ్వు దీవిస్తే తప్ప, నా పిల్లలకు భవిష్యత్తునిస్తే తప్ప, నా భర్తను జ్ఞాపకం చేసుకుంటే తప్ప, ఈ సమస్య నుంచి విడిపిస్తే తప్ప ఐ విల్ నాట్ లెట్ యూ గో అని మనం ప్రార్థన చేస్తే దేవుడు కనికరం చూపే దేవుడై ఉన్నాడు. మనం రాత్రంతా ప్రార్థన చేస్తే తెల్లవారంగానే దేవుడు మనల్ని దర్శిస్తాడండి. హల్లెలూయా. ప్రియులరా, రాత్రి సమయంలో రాత్రంతా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిద్రపోతాడండి?
నిద్రపోతాడా? తన పిల్లలు మొరపెడుతుండగా రాత్రి యందు నిద్రపోతాడు దేవుడు? నిద్రపోడు. ఆయన ఆలకించే దేవుడు. మన మధ్యలో తనను తాను ప్రత్యక్షపరుచుకుని మన అవసరతలు తీర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన పని ఏంటంటే యాకోబు వలె రాత్రంతా దేవునితో పెనుగులాడాలి. నా వ్యక్తిగత భక్తి జీవితంలో నేను ఒకసారి జగద్గిరిగుట్ట ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళాను. రీసెంట్గా అంటే 2018 అనుకుంటాను. మేము మణికొండలో ఉంటాం. మణికొండలో నా ఇల్లు ఉంది. మేము జగద్గిరిగుట్ట ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తే ప్రేయర్ అయిపోయింది. ఇట్లానే వాక్యం చెప్పి నేను వస్తా ఉన్నాను. భయంకరమైన వర్షం పట్టుకుందండి. భయంకరమైన వర్షం. జగద్గిరిగుట్ట నుండి మణికొండ వరకు నేను కంప్లీట్లీ ముద్దయిపోయాను అనమాట. ఏ మ్యాన్ హోల్లో పడతానో కూడా తెలియకుండా వచ్చేసాను నేను. నాకు చాలా బాధ వేసింది. ప్రభువా, నేను సేవకు చాలా కాలం అయింది, కానీ పరిచర్య వెళ్ళటానికి నాకు కారు లేదు అని చెప్పి నేను ఏం చేశానంటే, ఒకరోజు మా మిస్సెస్ ఊరు వెళ్ళిందనమాట. అప్పుడు నేను రాత్రంతా కూర్చొని ప్రార్థన చేశాను. నాకు కారు కావాలి, నేను అంతే. పరిచర్లు తిరగడానికి కారు కావాలి. హైదరాబాద్లో కుక్కల దాళ్ళు ఎక్కువైపోయినాయి ప్రభువా. బండి మీద వస్తుంటే ఏ కుక్క పట్టుకుని లాగుద్దో తెలియదు. కాబట్టి మాకు కారు కావాలి నాయన. వర్షం వచ్చినప్పుడు ఎండల్లో తిరగలేకపోతున్నాం, దూర ప్రాంతం వెళ్ళలేకపోతున్నాం అని ఆ జగద్గురు నుండి తడుచుకుంటూ వచ్చిన తర్వాత ప్రియులరా రాత్రంతా ప్రార్థన చేశాను. నా మాట నమ్మండి, ప్రార్థన చేశాను. వితిన్ 1 month దేవుడు కొత్త కారు నాకు ఇచ్చాడు. రాత్రంతా చేసిన ప్రార్థన. ఈ రాత్రి మీరు కూడా ప్రియులారా, మీరు కూడా ఏ సమస్య ఉన్నారో నాకు తెలియదు, ఏ ఇబ్బంది ఉన్నారో నాకు తెలియదు, యాకోబు ప్రార్థన చేసినట్లుగా రాత్రంతా దేవునితో మనం పోరాడితే, దేవునితో మనం రెజ్లింగ్ చేస్తే దేవుడు అంటాడు, ఇక మీదట నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు కనబడదువు. నీ స్థితిని మారుస్తున్నాను, నీ గుణాన్ని మారుస్తున్నాను, నీ భవిష్యత్తుని మారుస్తున్నాను. యు విల్ నాట్ బి ఎ పర్సన్, యు విల్ బి ఎ నేషన్. నీ ఒక వ్యక్తివి కాక నీ ఒక రాజ్యముగా మార్చబడబోతున్నావు. హల్లెలూయా. ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నటువంటి పవర్ అది. యాకోబు తొడగూటి నరము వసిలింది, కానీ లోపలున్న ఆత్మ బలము అత్యధికంగా ఉజ్జీవించబడింది. తన స్థితి మార్చబడింది, తన జీవితము దేవుని ప్రణాళికలోకి వచ్చింది. ఆయన ఎంత ప్రార్థన చేస్తారు, రాత్రంతా పోరాడుతున్నాడంట. ఆయన అన్న మాట నాకు చాలా ఇష్టం అండి. మా సంఘంలో కూడా నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఐ విల్ నాట్ లెట్ యూ గో లార్డ్. నేను విడిచిపెట్టను ఆయన. నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, ఈ సమస్యను నన్ను విడిపిస్తే తప్ప, ఇదిగో నాకు కావాలి, ఇది నాకు ఈ రిజల్ట్ కావాలి, నాకు ఈ ఉద్యోగం కావాలి, నాకు ఈ సమస్య నుంచి విడుదల కావాలి, నీవు నన్ను దీవిస్తే తప్ప నేను పోనీయను ఆయన. ఏమండి, మనం ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన విడిచిపించుకుని వెళ్ళిపోయే దేవుడు కాదండి. ఆయన వంగుతాడు, తన హస్తములు చాపి మనల్ని లేవనెత్తుతాడు, మన కన్నీటిని తుడుస్తాడు, మన మీద చేతులుంచి మనల్ని ధైర్యపరిస్తే, మనల్ని హత్తుకొని మనకున్న అవసరతలన్నిటి నుండి దేవుడు ఆశ్చర్యకర రీతిగా విడిపిస్తాడు. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అది. రెండవదిగా ప్రియులరా, ఆ తొడగూటి నరము వసిలింది, కానీ ఆత్మబలము పెరిగింది. కొండలు పగలగా విజయం వచ్చింది, శత్రు గుండెలు అదిరిపోయినాయి. యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు తన శరీరం బలహీనమైంది, కానీ నలగొట్టబడ్డాడు, కానీ విరగొట్టబడ్డాడు, కానీ ఆత్మబలము తన జీవితంలో పెరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ సంఘటన కూడా నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండంలో 17వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూసినప్పుడు హోరేబు అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. నిర్గమాకాండం 17వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినప్పుడు హోరేబ్ అనగా అర్థం ఏంటి చెప్పండి? హోరేబ్ అనగా మౌంటైన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పర్వతము, మౌంటైన్ ఆఫ్ గాడ్. హోరేబ్ అనే ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ సమస్య ఏమొచ్చిందంటే నీళ్లు అయిపోయినాయి. ఏమండి, ఇశ్రాయేలు యొక్క 40 సంవత్సరాల జర్నీలో మీరు చూస్తే మానవుని యొక్క టెండెన్సీ ఎప్పుడు బయటపడద్దంటే ఐదర్ నీళ్ళ దగ్గర, లేకపోతే కాఫీ దగ్గర, లేకపోతే మాంసం దగ్గర. ఈ మధ్య జరిగే పెళ్ళి ఆగిపోయిందండి, ఎందుకంటే మటన్ లేదంట వాడికి. మనిషి టెండెన్సీ ఎప్పుడు ఇంటికి వచ్చాం కానీ కనీసం తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వలేదండి అని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంటికి వచ్చాం కానీ కాఫీ నీళ్ళు కూడా ఇవ్వలేదని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. సంబంధాలు ఇరిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఏమండి, బంధువులు శత్రువులుగా మారిపోయిన సందర్భం. మనిషి టెండెన్సీ బంగారం దగ్గర, కోట్ల దగ్గర బయటపడదండి. ఎక్కడ సింపుల్గా నీళ్లు దగ్గర, టీ దగ్గర, కాఫీ దగ్గర, చికెన్ దగ్గర, మటన్ దగ్గరే బయటకు వస్తుంది. అవునంటారా సిస్టర్? అవునంటారు కదంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు అంత గొప్ప కార్యాలు చేశాడు. ఎంత గొప్ప కార్యాలండి! ఫరోని కదిలించడానికి 10 తెగుళ్ళు చూపించాడు. అయినా ఇశ్రాయేలు ప్రజలు పాఠం నేర్చుకోలేదు. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ప్రియులరా, ఆ సముద్రాన్ని పాయలు చేసి దేవుడు బయటకు తీసుకొచ్చాడు. వెనక్కి తిరిగి చూడంగానే అంత బలమైనటువంటి ఐగుప్తు సైన్యము ఆ ఎర్ర సముద్రంలో కొట్టుకుపోవడం చూశారు.
ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు అద్భుతాలు ఎన్నో చేస్తూ వచ్చాడు. అవేమీ వీళ్ళు మనసుల్లో లేవు. ఏమన్నారంటే, అయ్యో మోషే, అరణ్యములు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అని చెప్పి మోషే మీద రాళ్ళు ఎత్తారు. మనిషి యొక్క స్వభావం ఎలాంటిదంటే, చేసిన మేలు మర్చిపోతాం, చిన్న చిన్న విషయాలు బట్టి చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకుని శత్రుత్వాన్ని పెంచేసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చేశారు. దేవుడు ఎర్ర సముద్రం నుంచి విడిపించడం గుర్తుపెట్టుకోలేకపోయారు. దేవుడు ఆ 10 తెగుళ్ళు ప్రదర్శించడం గుర్తుపెట్టుకోలేకపోయారు. ఫరో మనసును మార్చడం గుర్తుపెట్టుకోలేకపోయారు. దేవుడు వారి మీదకి వచ్చిన అమాలేకీలు, పెరిజీలు, యోబుసీలు, ఇంకా ఇలాంటి రాజ్యాలు ఎన్నో వారి మీదకి వచ్చినప్పుడు వాళ్ళ మీద గొప్ప విజయాన్ని ఇవ్వడం వాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోయాడు. ఆఫ్టర్ ఆల్ నీళ్ళ దగ్గర, మంచినీళ్ళ దగ్గర వాళ్ళ స్వభావాన్ని బయట పెట్టుకుని దైవజనునికి వ్యతిరేకంగా సనుక్కోవడం వాళ్ళు ప్రారంభించారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు వాళ్ళని పోషించడం దేవునికి ఏమన్నా అసాధ్యం అంటారా? దేవుడు వాళ్ళకి నీళ్లను ఇవ్వడం ఏమన్నా అసాధ్యం అంటారా? దేవునికి సాధ్యమే. నీళ్లను పాయలుగా చేసిన దేవుడు పైనుండి కావాలంటే జీవజల నదులను ప్రవహింప చేయగలదు. కానీ దేవుడు వారి యొక్క విశ్వాసాన్ని పరీక్ష చేశాడు, వారి యొక్క నమ్మికను పరీక్ష చేశాడు. వారి ప్రయాణంలో వారు ఎంత నేర్చుకున్నారు, ఎంత పరిణితి చెందారు, ఎంతగా నాకు దగ్గరున్నారన్న విషయాన్ని దేవుడు పరీక్ష చేశాడు. దేవుడు పదే పదే మేలు చేస్తూ 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 కూడా సడన్గా పెద్ద సమస్య పెడతాడు. ఎందుకో తెలుసండి, మనం ఎంత పరిణితి చెందాము, ఎంత మెచ్యూరిటీలకు వచ్చాము అనే దాని కొరకు దేవుడు పరీక్ష పెడతాడు. 78వ కీర్తన ఉంది, దేవుడు అంట వాళ్ళకి మాంసం ఇచ్చాడంట, నీళ్ళు ఇచ్చాడంట, అడిగినవన్నీ ఇచ్చాడంట. అయినను దేవుడు వారి ప్రాణములకు ఆయాసము కలిగించాడంట. టు టెస్ట్ దేర్ ఫెయిత్. వారు ఏమి నేర్చుకున్నారో, ఎంతగా ఆత్మీయంగా బలపడ్డారో, దేవునికి ఎంత సమీపంగా ఉన్నారో తెలియడం కొరకు దేవుడు పరీక్షలు పెడతాడు. ఇశ్రాయేలు ప్రజలు కూడా నిర్గమాకాండం 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు హోరేబు దగ్గర ఉన్నారు. దేవుడు మోషేకు చెప్పాడు, మోషే ప్రార్థన చేశాడు, అయ్యా వీళ్ళని చంపేసేటట్టున్నారు, వీళ్ళు అరణ్యంలో చచ్చిపోతామని కేకలు వేస్తున్నారు, కనికరం చూపు ప్రభు అన్నప్పుడు దేవుడు చెప్పాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను తీసుకో, నీకెదురుగున్న బండను కొట్టు అన్నప్పుడు మోషే బండను కొట్టగానే ఆ బండలోంచి ఏమొచ్చినాయి? చదవం ఒకసారి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అది బండను కొట్టగా నీళ్లు బయలు వెళ్ళనని దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు. బండ పగలకపోతే నీళ్లు రావు. పగలాలా వద్దా బండ? ఎవరు ఆ బండ? యేసయ్య కాదు, మనమే. బండ హృదయాలు. ఎవరో బండ హృదయాలు పగలకపోతే మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ఏంటో తెలుసా? వాక్యం. అది దైవజనుడి చేత కొట్టబడుతుండగా, దైవజనుడి చేత దిద్దబడుతుండగా, దైవజనుడి చేత చెక్కబడుతుండగా, నలగొట్టబడ్డానికి, చెక్కబడ్డానికి, కొట్టబడ్డానికి మనం ఇష్టపడితే మనలో నుండి ఏం బయటకు వస్తాయి తెలుసా? జీవజల నదులు బయటకు వస్తాయి. హల్లెలూయా. మనము కొట్టబడ్డానికి, పగలగొట్టబడ్డానికి ఇష్టపడకపోతే ఎవరి దాహాన్ని మనం తీర్చలేం, ఎవరికి మేలుకరంగా, ఎవరికి ఆశీర్వాదకరంగా మనం ఉండలేం. ప్రియులరా, ఆ బండ పగలగొట్టబడింది. ఇశ్రాయేలు ప్రజలు తాగారంట, సమృద్ధిగా దేవుని స్తుతించగలిగారంట. ప్రియ దేవుని బిడ్డలారా, బండలాంటి మనం పగలాలని, బండలాంటి మనం కొట్టబడాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. వాక్యాన్ని పంపిస్తాడు, దైవజనులు పంపిస్తాడు. కొన్ని మాటలు మన హృదయాల్లో గుచ్చుకున్నప్పుడు మనకు రక్తం కారొచ్చు, కన్నీరు కారొచ్చు. అయ్యో ఏంటో ఎంత గొప్ప హెచ్చరిక ఇచ్చేవేంటి నాయన, ఇది దీవెన కాదే, లేకపోతే ఇది నాకు శుభం కాదే అని మనం అన్నప్పుడు దేవుని చిత్తానికి మనం అప్పగించుకుంటే ప్రియులారా, సమస్తమును మేలు కొరకు సమకూరి జరిగిస్తాడు. మనం నమ్మాలంతే. అది దేవుడు కొడుతున్నాడు నన్ను, ఆయన నాలో ఒక మంచిని బయటకు తీయబోతున్నాడు, ఇతరులకు దీవెనకరమైంది, ఇతరులకు ఆశీర్వాదకరమైంది దేవుడు మనలో నుంచి బయటకు తీయబోతున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విత్తనము భూమిలో పడి అది చావకుండా ఉంటే అది ఎవరికి ప్రయోజనము అన్నడలేదా దేవుడు? విత్తనము భూమిలో పడి చావాలి,
చావాలి. దానిలో నుండి అప్పుడే నూతనమైనటువంటి మొలకలు బయటకు వస్తాయి. అది మొక్కగా, మహావృక్షముగా, ఫలభరితమైనటువంటి వృక్షముగా, అనేక మందికి నీడిచ్చేటువంటి వృక్షముగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అది కొట్టబడ్డానికి నీవు నేను ఇష్టపడాలండి. దేవుడు శ్రమలను, శోధనలను, కష్టాలను, వ్యాధులను తీసుకొచ్చి కొడుతున్నప్పుడు ఎస్ లార్డ్, ఐఎమ్ విల్లింగ్, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభువా, నన్ను మార్చు నాయనా, నీ రూపంలోనికి నన్ను మార్చు నాయనా, విజయాలు నాకు ఇవ్వు ప్రభు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చి తుదకు ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 6:11 మరొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. అక్కడ శిష్యులు ఆహారం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆహారం కావాల్సి వచ్చింది వారికి. ప్రియులారా, 3 దినాలుగా దేవుని యొక్క మాటలు విన్నారు. వారు చాలా అలసిపోయారు. దేవుని మాటలు వినే క్రమంలో పడిపోయి, దేవుని మాటలు వినే ఆసక్తిలో పడిపోయారు. వారు ఆహారము ఆకలి కొన్ని నిర్లక్ష్యం చేశారు. దేవుడు వారి మీద కనికరపడ్డాడు. వీరికి ఆహారం పెట్టడం కొరకు నా దగ్గర ఏమైనా ఉందా, మన దగ్గర అన్నప్పుడు ఏం లేదు ప్రభువా, ఒక బాలుడు మాత్రము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉంది అన్నాడు. దేవుడు ఆ రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టెను విరిచి వారికి పంచిపెట్టాడు. హల్లెలూయా. రొట్టె విరవబడకపోతే మనము తృప్తిపరచబడలేము. విరవబడాలి, కొట్టబడాలి, నెట్టబడాలి, పగలగొట్టబడాలి దేవుని చేతిలో. అప్పుడే బలమైన, నిజమైన డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ను మన జీవితాల్లో మనం చూడగలం. కీర్తనలో మొదటిగా నేను జ్ఞాపకం చేశానండి, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఈ రాత్రి దేవుని చేతులు విరగొట్టబడడానికి మీరు ఇష్టపడాలి. దేవా, నన్ను మార్చునైనా, నాలో నీకు ఆయాస్కరమైన వాటిని తీసివేయి ప్రభువా, నన్ను కొట్టునైనా, నన్ను సరిచేయనైనా నన్ను ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదాన్ని పెంచే దేవుడు. విరుగుట వలన పెరిగిన ఆశీర్వాదం, మొదటిగా కుండలు పగలుగా శత్రువులు గుండెలు అదిరిపోయినాయి. రెండవదిగా యాకోబు యొక్క శరీరం వసలింది కానీ ఆత్మబలం పెరిగింది, తన గమ్యం మార్చబడింది. మూడవదిగా హోరేబులో ఆ బండ పగలగా వారి యొక్క దాహార్తి తీరింది, జీవజల నదులు వారిలో నుండి ప్రవహించాయి. నాలుగవదిగా దేవుని చేతిలో విరవబడే రొట్టిగా మనం ఉంటే అనేక మంది యొక్క ఆకలిని తీర్చగలుగుతాం. అనేక మంది యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తీర్చే రొట్టిగా దేవుడు నిన్ను నన్ను మారుస్తాడు. హల్లెలూయా. అది ఆ రొట్టె ఎవరండి? మనమే. దేవుని చేతులు విరవబడితే అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తాం. ఎంతమంది ఆత్మ సంబంధమైన తృష్ణతో ఉన్నారో, వేల కిలోమీటర్ నడుస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్తే అది జరుగుద్ది, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుద్ది, అక్కడికి వెళ్తే అది సమర్పిస్తే ఇది జరుగుద్ది, నాకు విడుదల వస్తుంది, నాకు స్వస్థత వస్తుంది, నా పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుంది అని చెప్పి రకరకాల ప్రయాసలు వారు పడుతున్నారు. స్పిరిచువల్ హంగర్ తీర్చబడాలి అంటే మనమే రొట్టెగా మార్చబడి దేవుని చేతిలో విరవబడితే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, మీ అపార్ట్మెంట్లో ఉన్నవారు, మీ కాలనీలో ఉన్నవారు, మీ ఫ్రెండ్స్, మీ కొలీగ్స్ మిమ్మల్ని బట్టి ఏదో ఒక దినమందు దీవెనకరంగా ఉంటారు. మిమ్మల్ని బట్టి వారు తృప్తిపరచబడదురు. హల్లెలూయా. దేవుని చేతిలో విరవబడాలి ప్రియులారా. దేవుని చేతిలో విరవబడడానికి రాత్రి ఇష్టపడండి. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా యొక్క 2 కాళ్ళు పోయినా సరే, తొడగూటి నరములు వసిలినా సరే, ఐ విల్ నాట్ లెట్ యూ గో. ఎందుకంటే నేను భయంతో ఉన్నానయ్యా, ఒంటరిగా మిగిలిపోయాను, నా ఆస్తి నాకు అక్కర రావట్లేదు, నేను మోసం చేసి వచ్చాను, ఐఎమ్ అన్ఏబుల్ టు ఫేస్ మై బ్రదర్, నా బ్రదర్ నేను కలుసుకోలేకపోతున్నాను అయ్యా అన్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇక మీదట నీవు మోసగాడిగా ఉండవు, ఇక మీదట నీవు ఇశ్రాయేలుడిగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పోరాడాడు. మనం ప్రార్థన చేస్తుంటే అరగంటకి నిద్ర వచ్చేస్తాం మనకి కదా, అవునా? భోజనాలు ప్రార్థన పెట్టండి, ఈ రూమ్ అంతా నిండిపోయి బయట కూడా కార్లు ఉండే, కానీ ఆల్నెట్ ప్రేయర్ అంటే రారు, ప్రార్థనా కూడిక అంటే రారు. పోరాటం అంటే ఇష్టం ఉండదు మనకి, ఫంక్షన్స్ అంటే ఇష్టం, వేడుకలంటే ఇష్టం, క్రిస్మస్లు అంటే ఇష్టం, కానీ దేవుని చేతిలో నలగొట్టబడటం ఇష్టం ఉండదు, దేవుని చేతిలో పగలగొట్టబడటం ఇష్టం ఉండదు, దేవుని చేత చెక్కబడటం ఇష్టం ఉండదు. దేవుని చేతిలో చెక్కబడటానికి మనం ఇష్టపడకపోతే ఎప్పటికీ బండరాయలాగానే మిగిలిపోతాం తప్ప ఎవ్వరికి ఉపయోగకరమైన స్థితిలో మనం ఉండం. ఆయన చేత చెక్కబడితే అందరికి ఉపయోగమైనటువంటి ఒక అందమైన రూపముగా దేవుడు మనల్ని మారుస్తాడు, తనకిష్టమైన పాత్రగా మనల్ని చేస్తాడు, తన నిత్యత్వములో ఉన్నతమైన స్థానాన్ని మనకిస్తాడు.
ఆఖరిగా మనం మూలవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ప్రేమించు వారికి ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకు సమకూడి జరిగించే దేవుడై ఉన్నాడు. తల్లు వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి I want everybody to kneel down. ఒక ప్రాసెస్లోనికి మనం వద్దాం. ఎందుకు అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు మన స్థితి మార్చబడట్లేదు? ఎందుకు మన ప్రార్థనలకు జవాబు మనం పొందుకోలేకపోతున్నాం? There is something need to be corrected. There is something need to be erased. మన జీవితాల్లో దేవుని చేత సరిచేయబడాలని, కొట్టబడాలని, విరగొట్టబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. There is a godly process. ఆ ప్రాసెస్కి రాత్రి మనం అప్పగించుకోవాలి. ప్రియ యవన బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకున్న సత్యం, వారి చేతిలో ఉన్న వాటితోనే దేవుడు అద్భుతం చేశాడు. అవి పవర్ఫుల్ వెపన్స్ కాకపోవచ్చు, షార్ప్ అండ్ స్వర్డ్స్ కాకపోవచ్చు, వట్టి కుండలు అవ్వచ్చు, కానీ కుండలు పగులుట ద్వారా దేవుడు శత్రువుల గుండెను పగలగొట్టాడండి. నీ చేతిలో ఏమున్నా, నీవెంత బలహీనురాలు అయినా, నీ చేతిలో ఉన్నవి ఎందుకు పనికిరాని వాటివైనా దేవుని చేతిలో పెట్టండి. అవి దేవుడు వాటిని ఉపయోగకరమైన వాటిగా మార్చేస్తాడు. దేవుడు తన మహిమ కొరకు ప్రయోజనకరమైన వాటిగా మార్చి వాటి ద్వారానే అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఈ రాత్రి దేవునికి అర్పించుకుందాం. పరిశుద్ధాత్ముడు మనల్ని దర్శించినట్లుగా నన్ను విరగగొట్టునాయనా, నన్ను సరిచేయనాయనా, నన్ను బలపరచునాయనా. ప్రార్థన చేద్దాం, అందరం కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను దర్శించు నాయనా. యాకోబు యొక్క స్థితిని మార్చిన దేవుడో ప్రభువా, యాకోబు యొక్క స్థితిని మార్చిన దేవుడో నాయనా, నన్ను దర్శించు ప్రభువా. స్తోత్రం. యాకోబును, మోసగాడిగా ఉన్న యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడో ప్రభువా, నా స్థితిని మార్చు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ బండను కొట్టగా బండలో నుండి జీవన జల నదులు ప్రవహించినట్లుగా తండ్రి నాయన ఈ రాత్రి నీ ద్వారా కొట్టబడడానికి ఇష్టపడుతున్నాను అయ్యా. ఐఎమ్ రెడీ ఫర్ ద బ్యాటిల్ ఓ గాడ్. యుద్ధం కొరకు, ఈ పోరాటం కొరకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా. Oh, strengthen me, Lord. Fill me with the power, oh God. నీ శక్తి ద్వారా నన్ను నింపు ప్రభువా. ప్రార్థన చేద్దాం ప్రియులరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. స్తుతులు నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఓ వి థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవునికి అప్పగించుకుందాం. దేవా, నాలో ఉన్న బలహీనతలు సరిచేయనైనా, నాలో ఉన్న లోకాన్ని తీసివేయ్యా, నాలో ఉన్న పాపాన్ని తీసివేయనైనా, నీకు ఆయాసకరమైన మార్గాన్ని తీసివేయనైనా, నన్ను చెక్కునైనా ఒక ప్రయోజనకరమైన పాత్రగా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను మార్చునైనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో. చేతులు పైకెత్తి పాడదామా. నన్ను నడుపు శిల్పి చేతిలో, శిలను నేను అనుక్షణము, నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. అడుగుదాం దేవుణ్ణి. నన్ను చెక్కు
నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో. అడగండి దేవుని. దేవునికి మన చేతిలో, దేవుని చేతిలో మన చేతులు వేద్దాం. దేవుని చేతిలో మన చేతులు వేద్దాం. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని, చెప్పండి దేవునితో, నేను తండ్రి పాప ఊబిలో పడియుంటిని. అవునాయనా, పాడాలి, అందరూ పాడాలి. హృదయపూర్వకముగా పశ్చాత్తాపముతో విరిగి నలిగిన మనసుతో పాడదాం ప్రియులరా. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవానెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. నీ చేతితో, నీ చేతితో అడుగుదాం దేవుణ్ణి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నింపు నాయనా, శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. కుమ్మరించుము, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము. లాస్ట్ టైం రెండు చేతులు పైకెత్తి, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నీ చేతితో. పట్టుకో నాయనా, నీ చేతిలో మా చేతులు పెడుతున్నాం, మా సమస్యలు పెడుతున్నాం, మా శోధనలు పెడుతున్నాం, మా ఇబ్బందులు పెడుతున్నాం. We submit ourselves to you, Lord. అవునయ్యా. Yes Lord, yes Lord, yes Jesus. తండ్రి, అర్ధరాత్రి పౌలు శీలలు ప్రార్థిస్తుండగా చెరసాల పునాదులు కదిలినట్లుగా, రాత్రంతా సంఘము ప్రార్థిస్తున్నప్పుడు చెరసాలున్న పేతురు విరిపించబడినట్లుగా, యాకోబు రాత్రంతా నీ సన్నిధిలో పెనుగులాడినప్పుడు తన జీవితం మార్చబడినట్లుగా ఈ రాత్రి మాతో పాటు ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా ఎంతమంది ఏకీపిస్తున్నారో నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి నాయనా. వారి కుటుంబాలు మీరు దర్శించండి ప్రభువా. వారి సమస్యలు, వారి ఇబ్బందులు నీ చేతిలో పెడుతుంటుండగా నాయనా తండ్రి, వారి కన్నీటిని మీరు తొడవండి ప్రభువా. ఆశ్చర్యమైన కార్యముల ద్వారా అద్భుతాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రం. ఎత్తబడిన ప్రతి మాటను మా వినికిడిలో మీరు దీవించండి నాయనా తండ్రి. నాయన ఈ యొక్క గాడ్లీ ప్రాసెస్లో
మమ్మల్ని మేము సమర్పించుకొని ఆయన మెరుగుపరచబడ్డానికి, తేజోవంతములుగా మార్చబడ్డానికి, ప్రకాశమానంగా మార్చబడ్డానికి, మాలో ఉన్న మురికిని, పాపాన్ని, మలినాన్ని, అంధకారాన్ని తీసివేసుకోవడానికి కృప చూపించండి అయ్యా. అయ్యా నాయన స్తోత్రాలు. మట్టి అగ్నితో కాల్చబడిన తర్వాత సువర్ణముగా ఏ రీతిగా మార్చబడుతుందో తండ్రి, నీ చేత కాల్చబడాలయ్యా, కాల్చబడాలి నాయన. కొట్టబడటానికి, చెక్కబడ్డానికి మేము ఇష్టపడుతున్నాం ప్రభువా. సహాయం చేయండి. మా ప్రియులందరూ మీరు దీవించి ఆశీర్వదించమని నాయన, మినిస్ట్రీస్ని బట్టి ఇక్కడ పనిచేస్తున్న మా ప్రియ సహోదరులందరిని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ, ఎంతమంది ఈ మాటలు విన్నారో మాతో పాటు ఏకీవించి ప్రార్థన చేస్తున్నారు, వారందరి ఆధ్యాత్మిక జీవితాల్లో పరిశుద్ధాత్మ సంబంధమైన ప్రక్రియను మీరు ఇప్పుడే ఆరంభించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.